హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లూమింగ్ ఐవీ బై శ్వేతారాజ్. ఈరోజు నేను మీకు ఒక చికెన్ ఫ్రైని చూపిస్తున్నాను. ఇది మనకి చపాతీతో కానీ రైస్తో కానీ దేంతో తిన్నా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది తయారీ విధానాన్ని చూసేద్దాము. నేను ఇక్కడ 1 kg చికెన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం రెగ్యులర్ మ్యారినేషన్ 1 టీ స్పూన్ పసుపుని తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి నేను ఒక 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని తీసుకుంటున్నాను. మనం ఇక్కడ కారం కొంచెం తక్కువనే తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనం ఇందులోకి నెక్స్ట్ ఒక మసాలా ప్రిపేర్ చేస్తాము. అందులో లవంగాలు, మిరియాలు కూడా యాడ్ చేస్తాము. అందుకే ఇక్కడ కొంచెం కారాన్ని తక్కువగానే తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం లెమన్ని కూడా, నేను 1/2 స్లైస్ లెమన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి. ఇలా అన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నీట్గా మిక్స్ చేసుకొని పక్కన మ్యారినేషన్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలోకి నేను ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ధనియాలను అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డ్రై రోస్ట్ చేసేసుకొని అవన్నీ చల్లగా ఆరడానికి పక్కన పెట్టేసుకొని పౌడర్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం పెద్ద కడాయిని తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకు అన్ని పీసెస్ కింద బాటమ్కి టచ్ అవ్వాలన్నమాట. అలా టచ్ అయితే మనకి ఫ్రై అనేది చాలా బాగా అవుతుంది. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ నేను పెద్దవి 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఫ్రైకి వచ్చే గ్రేవీ ఈ ఆనియన్స్తోనే వస్తుంది. ఇక్కడ ఇంకా మనం ఏం యాడ్ చేయట్లేదు ఇందులోకి, కాబట్టి కొంచెం పెద్దవి 2 ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసి ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని వేస్తున్నాను. మనం ఎప్పుడు కానీ నాన్ వెజ్ కర్రీస్ చేస్తున్నప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రెష్గా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ మొత్తం చికెన్ని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి నేను మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తున్నాను. ఆ చికెన్లో ఉన్న వాటర్ రిలీజ్ అయిపోయి ఆ రిలీజ్ అయిన వాటర్తోనే మనకి చికెన్ అంతా ఉడికిపోతుందన్నమాట. ఈ విధంగా వాటర్ రిలీజ్ అయ్యి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను రెడీ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ మసాలా పీసెస్కి మొత్తం కోట్ అయ్యే వరకు మనం నీట్గా మిక్స్ చేసుకుందాము. ఇలా పీసెస్కి మొత్తం మసాలా పట్టేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ మనం దీన్ని ఇలానే ఫ్రై చేసేసుకుంటే మనకి ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన ఫ్రైని ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు చూపిస్తున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్లూమింగ్ ఐవీ బై శ్వేతారాజ్.